నమస్తే. సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా దశ మహావిద్య ఉపాసకులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మా శ్రావణి మేడం గారు. గురుగారు, జనరల్ గా ఎగ్జామ్స్ వస్తున్నాయి పిల్లలకి. వాళ్ళకి సాధన అంటే లైక్ వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, ఏకాగ్రత పెరగాలంటే ఎలాంటి సాధన చేస్తే బాగుంటుంది అంటే ఒక ప్రొఫెసర్ గా మీరు వాళ్ళకి ఇచ్చే సలహా? తప్పకుండా అమ్మా. సాధన అనేటటువంటిది ఎప్పుడు కూడా మనుషులకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అంటే కొంతమంది పూజలు పునస్కారాలని, కొంతమంది మెడిటేషన్ అని, వేరే వేరే పేర్లతో తపస్సు అని ఇలా పిలుస్తాం. స్టూడెంట్స్కి అవన్నీ అవసరం లేదు. కళ్ళు మూసుకొని ఏకాగ్రతగా చేయడం. ఇప్పుడు దానికి ఏమిటి అని అంటే ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్లో మనము అన్నీ లోడ్ చేసుకుంటాము. లోడ్ చేసుకుని యాప్స్ అన్నీ చేసుకుంటాం, బాగుంది. తర్వాత వైఫై పెట్టుకున్న తర్వాత మనము ప్రపంచంలో విశ్వంలో ఉన్నటువంటి విజ్ఞానం అంటే ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి, మనకి అమెరికాలో ఏం జరుగుతుంది, ఇప్పుడు గంట క్రితం ఏం జరిగింది, ఇట్లాంటి విశేషాలు అన్నీ కూడా గూగుల్లో మనకు వచ్చేస్తాయి. ఎప్పుడు మనము ఈ ఫోన్ని మనం దానికి కనెక్ట్ చేసుకున్నప్పుడు, యాక్సెసిబిలిటీ పెట్టుకున్నప్పుడు. ఈ ఫోన్ మన దగ్గరే ఉంది, మనం అమెరికా వెళ్ళక్కర్లా. కానీ అమెరికాలో లైవ్ లో చూడొచ్చు ఆ పక్కన ఏం జరుగుతుంది అన్నది. ఇది జీవుడు అంటాం, ఇది ఆత్మ అంటాం మనం. స్టూడెంట్ వీడు. పరమాత్మ అంటే టీచర్. ఆత్మ జీవుడు పరమాత్మతో, ఆత్మ పరమాత్మతో లింక్ పెట్టుకున్నప్పుడు, యాక్సెసిబిలిటీ పెట్టుకున్నప్పుడు ప్రపంచంలో విశ్వంలో ఉన్నటువంటి విజ్ఞానం అంతా కూడా ఈ చిన్న ఫోన్లో వేడికి వచ్చేస్తుంది, మైండ్లోకి వచ్చేస్తుంది, ఏది అడిగితే అది. అంటే దీన్నే మెడిటేషన్ అంటాం. అంటే పెద్దవాళ్ళు చేసుకునే మెడిటేషన్ వేరు. పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు బ్రహ్మకుమారీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి కళ్ళు తెరిచి ఒక బల్బుని దాని మీద ధ్యానం చేయమంటారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు కళ్ళు మూసుకొని చేయమంటారు. దానికి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని ఒకళ్ళు పేరు పెడతారు. అలాగే రాజయోగం అని బ్రహ్మకుమారీస్ వాళ్ళు పేరు పెడతారు. అయితే స్టూడెంట్స్ చేసుకోవాల్సినటువంటి మెడిటేషన్ ఏంటంటే రాజాది రాజయోగ మెడిటేషన్ అంటారు దాన్ని. మనలో మైండ్ ఉంది, మనలో ఆత్మ ఉంది. ఆ మైండ్ని చిన్న పాయింట్గా తీసుకొచ్చి మనము ఆజ్ఞాచక్రం దగ్గర నిలబెట్టడం. అంటే అది ఎలా సాధ్యం అంటారు? అది ప్రాక్టీస్. ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఫస్ట్ ఒక ఎత్తైన కొండ మీద నేను కూర్చున్నాను అనుకోవాలి స్టూడెంట్. కొండ మీద కూర్చున్న భావన చేయొచ్చు కదా, మైండ్లోకి వస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క నేను ఒంటరిగా ఉన్నాను, ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు అనేటటువంటి సంబంధం లేదు అనే ఒక్కడే ఉన్నాను అన్న భావన చేసుకోవాలి. మైండ్ ఏది ఇస్తుంటే అది యద్భావం తద్భవతి, అది దానికి రెస్పాన్స్ ఇస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, రెస్పాండ్ అయిన తర్వాత నేను ఈ యొక్క మనస్సుని స్లోగా మూలాధార చక్రం, మొట్టమొదటి చక్రం జెనిటల్ ఆర్గన్స్ దగ్గర ఉంటుంది, తర్వాత అనాహత చక్రం, ఇలాగా మణిపూరక చక్రం ఇలా తీసుకొచ్చి విశుద్ధ చక్రం ఇలాగా ఆజ్ఞాచక్రం దగ్గర తీసుకొస్తాం. తర్వాత సహస్రార చక్రం అంటే ఒక పాయింట్ ట్రావెల్ చేస్తున్నట్టుగా భావన చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత సహస్రార చక్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆజ్ఞాచక్రంలో నిలబెట్టేస్తాం ఆ పాయింట్. దాన్ని ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి స్టార్స్ ఉన్నాయి. ఆ స్టార్స్ మన బొటని వేళ్ళ రెండు గుండా 2 స్టార్స్ మనకి కాళ్ళ దగ్గర నుంచి వస్తున్నట్టు భావన చేయాలి. ఇమాజినేషన్, విజువలైజేషన్ చేయాలి, కనబడాలి. కనబడేదాకా ట్రై చేయాలి. చేసిన తర్వాత 2 కూడా జెనిటల్ ఆర్గన్ దగ్గర మూలాధార చక్రం ఉంటుంది. ఆ మూలాధార చక్రం దగ్గర ఒకటి, ఈ 2 స్టార్స్ కలిపి ఒకటైపోయినట్టు భావన చేయాలి. ఆ జ్యోతి కనబడాలి, ఆ స్టార్ కనబడాలి మనకి. ఆ స్టార్ అలా పైకి లాక్కొస్తా ఉంటాం, ఇమాజినేషన్ లా చేస్తుంటే కనబడాలన్నమాట మనకి. ఆ పొట్ట వరకు వచ్చింది మణిపూరక చక్రం, అలాగ గొంతుకు దగ్గరకు వచ్చింది విశుద్ధ చక్రం, ఇలాగ ఆజ్ఞాచక్రం, సహస్రార చక్రం, మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి ఇక్కడే ఆజ్ఞాచక్రం దాన్ని నిలబెట్టేస్తాం. నిలబెట్టేసిన తర్వాత ఈ బాడీ అంతా డిసపర్ అయిపోయింది అనుకోవాలి. నేను కొండ మీద లేను, ఇప్పుడు కొండ మాయమైపోయింది, క్రింద అర్త్ భూమి అనుకున్నాం కదా, ఆ భూమి మీద ఉన్నాం, భూమి కింద ముందు మాయమైపోయినట్టు అంటే నేను పైన నుంచున్నాను, కింద పడిపోవాలి కదా. ఆకాశంలో స్టార్స్ ఏ విధంగా అయితే పడట్లేదో, ఆ ఆకాశంలో ఎలా అయితే వెలుగు ఉన్నాయో అలా నేను ఉన్నాను అని భావన చేయాలి. తర్వాత ఏం చేయాలి, ఈ చొక్క ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ బాడీలో ఇంకేం లేవు, చెవులు ఇవన్నీ నాలుకని అలా మడిచేస్తాం, చెవులు విననివ్వం, అంతా విత్డ్రా చేసేస్తాం, పంచేంద్రియాలని చేసేసి ఈ చుక్కని మాత్రమే చూస్తున్నాం. ఆకాశంలో ఏ విధంగా అయితే చుక్క స్టార్ ప్రకాశిస్తుందో ఆ చుక్క ఇక్కడ ప్రకాశిస్తున్న
భావన చేసి ఆ చుక్క నేనే అహం బ్రహ్మాస్మి అని చేయాలి. ఇది సైంటిఫిక్ మెథడ్. మామూలు భక్తులు చేసేది కృష్ణుడిగా మా గురుగారు సుందర చైతన్య స్వామి వారు ఏమంటారు, అక్కడ ఇక్కడ కృష్ణుడిని తలుచుకొని ఆ కృష్ణుడికి అభిషేకం చేస్తున్నట్టు అలాగా భావించమంటారు. మహేష్ మహర్షి యోగి గారు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటాం, వాళ్ళ ఒక పద్ధతి. ఈ సాధన ఎంతసేపు చేయాలంటారు? ఒక 10 నిమిషాలు చాలంతే, ఒక 10 to 20 minutes లో 20 minutes అంటే ప్రాక్టీస్ చేశాను. ఒక రోజు ఉదయం లేవగానే ఒక 10 minutes సాధన చేసుకుంటే, స్నానం చేయక్కర్లా, వీళ్ళు పూజలు పునస్కారాలుగానే స్నానాలు చేయాలంటే బద్దకిస్తారు పిల్లలు. ఫస్ట్ అసలు లేవగానే 5 o'clock లేవగానే ఫోకస్ చేసుకొని, మెయిన్ గా మీరు చెప్పిన సాధన అన్నా కూడా ఫోకస్ ఇది చేసుకుంటే సరిపోతుంది. నోట్లో నీళ్లు వేసుకుని కుక్కిలించి మొహం కూడా కడగక్కర్లేదు, ఇలా కూర్చోవాలి. ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు పాంచజన్యం వదులుతాడు, ఊతాడు, వెంటనే మనం రిసీవ్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు మహర్షులందరూ కూడా అక్కడ గురుమండలంలో వాళ్ళు చేసిన తపస్సుని ఇలా దారబోసేస్తా ఉంటారు, ఇలా వదిలేస్తారు. ఆ టైంలో మనం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు అవి మనకు రిసీవ్ చేసుకుంటాం. ఏ రకంగా అంటే ఇప్పుడు మనకి టీవీ ఛానల్ మన ఇంట్లో ఉంది, టీవీ అక్కడ దూరదర్శన్ వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళు అక్కడ ఒక ప్రోగ్రామ్ రిలీజ్ చేశారు. మనం కూడా ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకుంటే ఆ ప్రోగ్రామ్ మనం ఇక్కడ చూడగలుగుతాం. మనం ఇక్కడ వాళ్ళు రిలీజ్ చేసినా మనం ఇక్కడ ఓపెన్ చేసుకోకుండా ఉన్న ప్రోగ్రామ్ చూడలేం. పోనీ మనం ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకున్నా అక్కడ వాళ్ళు వదలకపోయినా ప్రోగ్రామ్ చూడలేం. రెండు సమయం సేమ్ అయితే, వాళ్ళు వదిలే టైము మనం రిసీవ్ చేసుకునే టైము రెండు సేమ్ అయితే తప్పకుండా చూడగలుగుతాం. ఇది తెల్లవారుజాము 5 o'clock జరుగుతుంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మే తన శంఖమైనటువంటి పాంచజన్యాన్ని పూరిస్తాడు. బృహస్పతి, శుక్రాచార్యుల వారు, మొత్తం గురుమండలం, దత్తాత్రేయుడు, ఆదిశంకరులు, ప్రభాత్ రంజన్ సర్కార్, పరమహంస యోగానందుల వారు, ఆనందమూర్తి, వీళ్ళందరూ కూడా ఇలా తారపోస్తారు మహావతార్ బాబాజీ. ఆ సమయంలో మనం రిసీవ్ చేసుకుంటాం. బ్రహ్మాండమైనటువంటి కాన్సన్ట్రేషన్ పవర్ వస్తుంది. అద్భుతంగా మనకి మెమరీ పవర్ ఉంటుంది. చదువుకు మెయిన్ మెమరీ పవర్ కావాలి, ఇది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అలా కాకుండా కృష్ణుని పూజ చేయి, రాముని పూజ చేయి, దేవిని పూజ చేయి అంటే వీళ్ళ స్టూడెంట్స్ ఇష్టపడరు. కాబట్టి అలాంటి మూఢనమ్మకాలుగా భావిస్తారు వాళ్ళు. సాధన సరిపోతుంది. ఏజ్ పెరిగిన తర్వాత వాళ్ళకి ఫిలాసఫీ అర్థమవుతుంది. ఫిలాసఫీ ఎప్పుడు కూడా విగ్రహారాధన గురించి చెప్పదు. ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విగ్రహారాధన గురించి చెప్పల, ఆయన రామానుజాచార్యుల వారు విగ్రహారాధన గురించి చెప్పల, మంత్రాన్ని జపించమన్నారు. సోషల్ రిఫార్మర్స్, సంఘంలో ఉన్నటువంటి దురాగతాలని అరికట్టమన్నారు. ఆ విధంగా స్వామి వివేకానందుడు స్టూడెంట్ లో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. అందువలన ఆత్మని మన పరమాత్మని సేమ్ లైన్ లోకి సింక్రనైజ్ చేసినప్పుడు, అనుసంధానం చేసినప్పుడు మొత్తం చదువంతా మనకు గుర్తొచ్చేస్తుంది, అర్థమవుతుంది. చాలా చక్కగా చెప్పారు. కొంతమందికైనా ఇది బాగా ఉపయోగపడితే నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ, తప్పకుండా.